నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కవిత. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలుగా చేర్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేయగా ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనంటూ కవిత లేఖ రాసింది. ఈ కేసులో ఈడీ కవితను 3 సార్లు విచారించింది. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కవిత. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలుగా చేర్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేయగా ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనంటూ కవిత లేఖ రాసింది. ఇక ఈ కేసులో ఈడీ కవితను 3 సార్లు విచారించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు విచారణలో కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కవిత అనేక వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి హైకోర్ట్స్ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టులో జరిగినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ తాలూకు అన్ని తీర్పులను కూడా కోడింగ్ చేస్తూ ఉదాహరణ కిందకు తీసుకొని వాటిని కూడా తను ఫైల్ చేసేటువంటి పిటిషన్ లో పొందుపరుస్తూ ఈ అంశాలు కూడా దాంట్లో అన్ని కూడా పొందుపరచడం జరిగింది. అనేక తీర్పులలో మహిళలు, సంబంధం లేనటువంటి మహిళలను దర్యాప్తు సంస్థలకు పిలిపించి గంటలకు తరబడి సమయం మించిపోయినటువంటి తర్వాత కూడా మహిళల్ని విచారణ చేపట్టకూడదంటూ కూడా గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులు ఇచ్చినటువంటి ప్రకారంగా తన విషయంలో కూడా అనుకూలమైనటువంటి తీర్పునివ్వాలి అంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగలిగింది. దాంట్లో మహిళల హక్కులని భంగం కలిగిస్తా ఉన్నారని, తన ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని, కేసుతో సంబంధం లేకపోయినా ఎవరో థర్డ్ పర్సన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా తనని పిలిపించి మానసిక ఒత్తిడికి లోన్ చేస్తా ఉన్నారు. తన మొబైల్స్ స్వాధీనపరుచుకొని తన వ్యక్తిగత డేటా ప్రైవసీని దెబ్బతీస్తా ఉన్నారు, మహిళల హక్కులని భంగం కల్పిస్తా ఉన్నారు అంటూ కూడా రకరకాలుగా తనకున్నటువంటి రైట్స్ అన్నిటినీ కూడా దాంట్లో పొందుపరుస్తూ తన విషయంలో కోర్టు ఆలోచించి తమకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ కావాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే పిటిషన్ పైన మరి కాసేపట్లో విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ టైంలోనే సిబిఐ కూడా కల్వకుంట్ల కవితను నిందితురాల కిందకి చేరుస్తూ ఈ విషయాన్ని నోటు ద్వారా కవితకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ నెల మొన్న 26 తారీఖున సిబిఐ కార్యాలయం ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కవిత తిరిగి మళ్ళీ సిబిఐకి ఒక లేఖ రాసి ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా ఇంత సడన్ గా రావాలంటే కుదరదు, వర్చువల్ గా అందుబాటులో ఉంటాను, హైదరాబాద్ నుంచి వర్చువల్ ద్వారా మీరైనా విచారణ చేపట్టాలంటే దానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా తిరిగి రిప్లై ఇవ్వడంతో సిబిఐ నుంచి ఎలాంటి తిరిగి రెస్పాన్స్ లేకపోవడంపై మాత్రం ఇంకా ఈ కేసులో ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం సందిగ్ధత నెలకొంది. దాంతో పాటు కవిత ఈ కేసు పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టు నుంచి క్లియర్ డైరెక్షన్స్ వచ్చేంత వరకు, సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించేంత వరకు నేను లిక్కర్ కేసులో సిబిఐ గాని ఈడీకి గాని హాజరవ్వను, కోర్టు తుది తీర్పు వెల్లడించేంత వరకు కోర్టుని గౌరవించి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే నడుచుకుంటానంటూ కూడా పలుసార్లు ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలకు కూడా గుర్తు చేయడం జరిగింది. ఈ రోజు 28 మరి కాసేపట్లో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు విచారణలో తనగా అనుకున్నటువంటి విధంగానే తనకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు ముందు భవిష్యత్తులో అంటూ మాత్రం ఒక పిటిషన్ వేసింది. కాబట్టి ఇప్పటికే సిబిఐ కవితను నిందితురాల కిందకి చేర్చింది. గతంలో అనుమానితురాల కింద మాత్రమే ఉన్నటువంటి కవితను ఇప్పుడు నిందితురాల కింద చేర్చింది. కాబట్టి దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశాలు ఇచ్చి కవితను అరెస్ట్ చేయకుండా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా లాగి అప్పుడు ఏదైనా తప్పని గ్రహిస్తే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోండి అంటూ ఏదైనా ఆదేశాలు ఇస్తుందా, లేదా కవిత పైన ఆదేశాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం విచారణ చేపట్టండి అని అంటున్నా. సంబంధం లేనటువంటి మహిళను
ఎందుకు దర్యాప్తు పేరుతో ఢిల్లీకి పిలిపిస్తా ఉన్నారంటూ కూడా దర్యాప్తు సంస్థలపైన ఏదైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అనే దానిపై మాత్రం ఇంకా కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది. ఈ రోజు జరిగేటువంటి ఈ వాదనలో మాత్రం కవితకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందని మాత్రం ఆశాభావనలో ఉంది. కానీ ఇప్పటికే సిబిఐ కవితను నిందితురాల కిందకి చేర్స్తూ ఈ నిర్ణయాన్ని ఆల్రెడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ఒక కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి కవితకు అనుకూలమైనటువంటి తీర్పు ఇస్తుందా లేదా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఆ సస్పెన్స్ కి తెరపడనుంది స్పందన. అంటే రవితేజ ఇప్పటికే లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. మరి ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా తను కోరారు కాబట్టి మరి ఏంటి ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? అవి కవిత పాత్రకు సంబంధించి అన్ని కోణాల్లో అన్ని వైపుల నుంచి వీరు ఆ మొబైల్స్ నుంచి తీసినటువంటి డేటానే కాకుండా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా విడివిడిగా క్వశ్చన్ చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నిటిని కూడా రికార్డ్ చేసుకుని ప్రతి ఒక్కరూ కవిత ద్వారానే ఈ గ్రూప్ లోకి వచ్చాము, ఈ ఢిల్లీకి చేరుకున్నాము, ఈ లిక్కర్ దాంట్లో పెట్టుబడులు పెట్టాము, తమకు ఈ వ్యవహారం ఇలా ఉంటుందనే విషయం తెలియనట్టు కూడా ప్రతి ఒక్కరూ కవితను ముడిపడే ఈ అంశాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి నిందితుడు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకునే వీరు కవిత పాత్రపై అనుమానాలు ఉన్నాయి, కవితను విచారించాలి, కవితను విచారిస్తేనే ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయంటూ కూడా గతంలో నుంచి కూడా రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టుకి సిబిఐ ఈడీ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తా ఉంది. ఈ అనువాదాలను నివృత్తి చేసుకోవడానికే కవిత పాత్ర ఏంటి అని తెలుసుకోవడం కోసమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో నోటీసులు ఇవ్వడము, కార్యాలయానికి పిలిపించుకోవడము, గంటల తరబడి కవితను విచారించడము, సిబిఐ అధికారులు నేరుగా హైదరాబాద్ కు వచ్చి కవిత నివాసంలోనే విచారణ చేపట్టడము, ఇదంతా ప్రక్రియ ప్రాసెస్ జరకు అనుమానితురాలుగానే ఈ కేసుతో కవితకు సంబంధం లేదనే ఒక ధోరణితోటే అధికారులు దర్యాప్తు చేపట్టారు. కానీ నిందితులు అప్రూవల్ ఇచ్చినటువంటి సమాచారం తోటి ఈ రోజు కవితను అక్యూజ్ కిందికి చేరుస్తూ కవిత కూడా సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో నిందితురాలైన ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ తన నిందితురాల కిందికి చేర్చింది. కాబట్టి ఇప్పుడు కవిత పాత్ర ఖచ్చితంగా ఉంది అంటూ మాత్రం వారికి పక్కాగా ఆధారాలు ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నాయి. కాబట్టి అందుకే నిందితురాల కిందికి చేర్చారంటూ మాత్రం పక్కాగా దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు కోర్టు కవిత విషయంలో విచారణ చేపట్టినప్పుడు సిబిఐ సైతం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇటువైపు నుంచి కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు మొత్తం ముడిపడి ఉంది కవితతోటే. కవితకు ఈ కేసులో ఏదైనా వెసులుబాటు కల్పిస్తే ఈ కేసు పూర్తిగా నీరు గారిపోతా ఉంటుంది. దాంతో పాటు సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులను కూడా బెదిరించి సాక్ష్యాలని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కవితకు ఎలాంటి అనుకూలమైనటువంటి జడ్జిమెంట్స్ వెల్లడించకూడదు అంటూ కూడా సిబిఐ వాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఈ విచారణ మాత్రం కవిత తదుపరి కేసుకు సంబంధించి మాత్రం కీలకం కాబోతా ఉంది. స్పందన. థ్యాంక్ యూ రవితేజ.